నేటి జన ఆరోగ్య సమితి జేఏసీ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు మండల మెడికల్ ఆఫీసర్ గౌరవనీయులు డాక్టర్ రాజేష్ గారికి, అలాగే నాతో పాటుగా వేదిక అలంకరించినటువంటి గౌరవనీయులు మేడం ఎంపీడీఓ స్వరూప గారికి, అలాగే ఐకేపీ ఏపీఎం మేడం నర్మదా గారికి, అలాగే స్వామి డాక్టర్ రమణ గారికి, అలాగే డాక్టర్ ప్రేమ్ సాయి గారికి, అలాగే ఆర్ఐ త్రిపాల్ సింగ్ గారికి, అసల్ సార్ గారికి, అలాగే మండల గ్రామీణ సంఘాల అధ్యక్షురాలు సోదరులు సౌమ్య గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి డాక్టర్స్కి, ఈ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. జేఏసీ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఈ మీటింగ్ కొన్ని కారణాల వల్ల, ఎలక్షన్స్ కానీ మిగతా కారణాల వల్ల మనం ప్రతి నెల అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి జరపలేకపోయాము. కనీసం ఇప్పటి నుండైనా మనం రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరిగినట్టుండే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కానీ మనం ఏం చేయాల్సింది, ఎట్లా ఈ హాస్పిటల్ పరిసరాలతో పాటుగా క్లీనింగ్ కానీ ఏదైనా ఎక్విప్మెంట్స్ ఏదన్నా మనము రిక్వైర్మెంట్లో తెలియాలంటే మీటింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ రోజున మనకు డాక్టర్ గారు లేక ఇక్కడ నుంచి మనము ఎంసీహెచ్కు మనం పేషెంట్కి పంపిస్తూ ఉన్నాం అనేది తెలిస్తే తప్ప ఇంతకుముందు కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ తెలియదు. అంటే మనము దిక్చూసిగా పనిచేస్తుంది. ఒక మీటింగ్, ఒక అవేర్నెస్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ చేసినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒక ప్రమాణంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మనము మన హాస్పిటల్కి మళ్ళీ గర్భిణీ స్త్రీలు కానీ మిగతా ప్రసవం కోసం కానీ ఇక్కడనే ప్రసవం జరిగే విధంగా చేయాలంటే ఏ విధంగా చేయాలనేది ఒక రూపాయలకు వచ్చినట్టే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇప్పుడున్నటువంటి మంత్రులు ఇద్దరు ఇక్కడ జిల్లాకు, అంటే పాత కరీంనగర్ జిల్లాకి 2 ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు. మరి కరీంనగర్ జిల్లాకి ఎవరి ఇన్ఛార్జ్ కూడా తెలియదు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా పర్లేదు. కానీ మంత్రి గారి యొక్క మిస్సెస్సే మన సెక్రటరీ గారు. కాబట్టి కంపల్సరిగా నేను ఈ పోస్ట్ కోసం ఖచ్చితంగా మేడం కలిసి మంత్రి గారిని కలిసి, ఇంతవరకు అయితే మంత్రి గారిని కలవలేదు. అదే సందర్భంలో నేను ఇది కూడా కోరడం జరుగుతుంది. అలాగే పల్లె డాక్టర్స్ కూడా ఇద్దరు చెప్పినారు ప్రతి పరిధిలో, వాటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఖచ్చితంగా నా సహాయశక్తిగా కృషి చేస్తాను. ఇకపోతే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్గా క్లీనింగ్ ఉండాలి, శుభ్రంగా శుభ్రతలు ఉన్నట్టుంటే మనకు వచ్చే పేషెంట్ కూడా పాజిటివ్ క్లీనింగ్ వస్తారు. ఎక్కడ చెత్త ఎక్కడ చెడ్డ ఎక్కడ మర్చిపోతున్నా కానీ హాస్పిటల్కి రాక చెడ్డ పేరు కూడా హాస్పిటల్కు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ప్రాణాన్ని పనగా పెట్టి ఖచ్చితంగా సేవలు అందించే ముందు ఎవరు చూడలేదు, ఆశ వర్కర్లు అనుకుంటే డాక్టర్ వరకు అందరూ కృషి చేసిండ్రు. ఈ విధంగా చేస్తాం. నా సంప్రదాయాన్ని మీరు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయారు, మిగతా వచ్చిన వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. పోయిన వాళ్ళు కూడా, పోయిన మేడం కూడా పాపం చాలా మండలానికి సేవలు అందించారు. ఇప్పుడు ఏ టైం ఏ సందర్భం ఏది అడిగినా పాపం రిపోర్ట్ కానీ ఎక్కడ వెళ్ళడం కానీ ఇక్కడ మీటింగ్స్ కానీ ఏదైనా మనం ఎంతో సహకరించింది. వచ్చే జనరల్ మీటింగ్లో ఖచ్చితంగా మనకు మన మండల స్థాయి నుంచి ఇక్కడి నుంచి ఒక అధికారి ఒక మంచి సేవలు అందించేందుకు గాను ఒక మంచి సన్మానం చేద్దాం. తప్పకుండా మనకి ఈ 22వ తారీఖు వరకు పార్లమెంట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీ ముందుగానే ఉంచుకుంటారు కాబట్టి దానికి ప్రాబ్లం లేదు. పార్లమెంట్ సెషన్ నడుస్తూ ఉంది కాబట్టి 22వ తారీఖు వరకు మనము ఈ జనరల్ బాడీ ఎట్లా పెట్టరాకుండా ఉంది. పెడితే సెలవు రోజులలో శనివారం కానీ ఆదివారం కానీ పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా
ఎలక్షన్స్ అని అధికారులందరూ చాలా కష్టపడ్డారు. మళ్ళీ ఏదో ఒక సెలవు దొరికితే బాగుండే రోజుల్లో సెలవుల్లో మళ్ళీ మీటింగ్ అంటే కొంత ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రోజు తర్వాత ఏదైనా ఒక మంచి టైం చూసుకొని వచ్చే కొత్త సంవత్సరంలో అంటే ఫస్ట్ హాలిడే ఉంటుంది, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫస్ట్ వీక్లోనే మీటింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి అధికారులకు కంపల్సరీ సన్మానం, కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారి పరిచయ కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనం వచ్చే ఫస్ట్ వీక్లోనే చేసుకుందాం. ఆ లోపల మీకున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నా మాకు రిపోర్ట్ పరంగా మాకు అందజేయండి. నేను మంత్రి గారు కలిసి రికమెండ్ చేస్తాను తప్పకుండా, ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మంత్రి గారి ద్వారా కానీ చేసి మనం అనుకున్న స్థాయిలో వారికి ఎంతో కొంత దీనికి సేవ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇకపోతే ప్రతి పల్లెల్లో అంటే రూరల్ ఏరియాల్లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గ్రామాలు భూపాలపట్నం, ఆర్నకొండ, ఎదురుగట్ట 2 పెద్ద మేజర్ విలేజ్ ఉన్నాయి, ఒకటి చిన్న గ్రామం. అయినప్పటికీ ఎక్కడ కూడా తీసుకోకుండా ఈ వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. నేను తెలుసుకుంటా ఉన్నాను. ఎక్కడన్నా మా ఎన్నికల ప్రచారంలో కానీ వేరే ఏదైనా కార్యక్రమాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను ఏది వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తి కానీ వాళ్ళకు ఉన్నటువంటి అందరి సౌకర్యం కానీ చెప్పినప్పుడు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ తప్పకుండా తెలియజేస్తాం. కానీ ఈ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఏం రాలేదు. మేడం ఇందాక అన్నట్టుగా ఆ బిల్స్ కంటి వెలుగుకు సంబంధించినటువంటి బిల్సే కొన్ని సర్పంచులకు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కొంతమంది పెట్టలేకలేని ఏడల సెక్రటరీలు పెట్టుకున్నారు. వాళ్ళు చిన్న జీవితకాలం వాళ్ళు నెలకాల సంవత్సరాల తరబడి పెట్టుకొని పెద్ద పెద్ద అమౌంట్ పెట్టుకొని ఉన్నారు. ఆ అమౌంట్ ఏదైతే వీటికి సంబంధించినటువంటిది చూడవలసిందిగా డాక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా. కాకపోతే మనము ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ స్కూళ్ళల్లో కూడా మీరు ఒక వారం నడుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక చెకప్ లాంటిది పెడితే అనేది చాలా తక్కువ పిల్లలు ఉంటారు. అక్కడికి కూడా మీ వైద్య సేవ అందినట్టుంటే మన స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి కొద్దిగా ఎక్కువ పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు నుంచి మధ్యాహ్నం భోజనం ఉండే, ఇప్పటి నుండి కూడా వాళ్ళకు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా కొంత ఉండేటట్టు కొంత స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఆ పెరిగిన స్ట్రెంత్ పేద కుటుంబాల నుంచే పిల్లలు వస్తున్నారు. వారికి వైద్యపరంగా మనం సేవ అందించినట్టుంటే అటు ఫుడ్ రూపేనా, చదువు రూపేనా, ఇటు ఆరోగ్య రూపేనా అన్ని రకాలుగా మనము పిల్లలు చూసుకున్నట్టుంటే కొంతమంది ఏంటంటే దానికి కొంతమంది పిల్లల్ని పంపించడానికి వచ్చే అకాడమిక్ ఇయర్లో మనం ఏదైనా దుడ్డు చేసుకోవచ్చు. తప్పకుండా ఏదో ఒక వారం మీకు వీలున్న వారమే, లేకపోతే ఆ విలేజ్ డిస్ట్రిక్ట్లో భాగంగా మీరు ఒక స్కూల్ని విజిట్ చేసినా బాగుంటుంది. మొత్తానికైతే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని మనం చూసినట్టుంటే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన. నా ఆలోచన మీ ముందుంచిన అది ఆచరణ సాధ్యమైందా అసాధ్యమైందా మీరు కొద్దిగా పరిశీలించండి. ఇది భారంగా భావించకండి. వీలైతేనే చేయండి తప్ప వీలు కానీ నేను చెప్పినని మరీ పట్టించుకోకుండా కానీ మరీ నెత్తికేసుకొని మరీ మీరు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురాకండి. ఫిజిబిలిటీ బట్టే మాత్రం చేయాల్సిందని కోరుతా ఉన్నాం. పోతే ఇక్కడ ఉన్నటువంటి మందులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి సేవలు ఇది నేను స్వయంగా అనుభవించే చెప్తా ఉన్నా. వీళ్ళ ఏదో మెప్పుకోవాలి, ఏదో అజయ్ గారు ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా చిన్నపాటి జ్వరమో ఇంకేదో వచ్చినా నేను ఇక్కడికే వచ్చి ఇక్కడనే నేను ట్రీట్మెంట్ తీసుకొని పోవడం జరుగుతుంది. పోయిన ఒక్కింటికో నాకు సొంతంగా దానికే పరిమితమే కాకుండా నా పరిసర వాళ్ళకి, నాతో తిరిగే వాళ్ళకి, నాతో కలిసిమెలిసి ఉండే వాళ్ళకి అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా ఉంటే మీరు టెస్ట్ చేసుకోమని చెప్తా ఉన్నా. బయట విలేజ్కి వెళ్ళినప్పుడు గర్భిణీలు కానీ ఇంకెవరైనా అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు కనబడినప్పుడు వాళ్ళకు కూడా నేను చూసి చెప్తా ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు గైనకాలజిస్ట్ లేదని తెలిసింది. తప్పకుండా మనం తొందరలోనే ఒక పోస్టుని ఇక్కడికి
తెప్పించుకున్నాం. మనం ఫస్ట్ నేను పదవిలోకి వచ్చిన తర్వాత మనది గంగాధరం ఈ రెండు పోటీ పడితే గంగాధరం వారికి డాక్టర్ గారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. మనది కూడా రావాలి. వచ్చే కాంపిటీషన్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది సేవలు గుర్తించి ఈ సెంటర్ ఉత్తమ సెంటర్ కావాలని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తామని చెప్పండి.